వారంతా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన యువకులే. ఒకరి తండ్రి రైతు, మరొకరి తండ్రి సైకిల్ మెకానిక్. అయినా పిల్లలను కష్టపడి చదివించారు. కన్నవారి కష్టాలను చూసిన వాళ్ళు కూడా చదివే ధ్యాసగా, ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడ్డారు. చిన్న వయసులోనే ప్రభుత్వ కొలువులు సాధించారు. ఆ యువకులు ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 4 నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు యువకులు. ఎటువంటి కోచింగ్ లేకుండానే సొంతంగా చదువుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని కొలువులు సొంతం చేసుకున్నారు. ఈ యువకులు మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించిన చదువులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి వావ్ అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అందివచ్చిన ఈ యువ సైన్యం సాయంతో ప్రజల సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేస్తామంటున్నారు తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి. ఇటీవల ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. నేరుగా ప్రజాక్షేత్రంలో విధులు నిర్వహించడం వారికి మంచి అనుభూతిని ఇస్తుందని వివరించారు. ఇటీవల మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గ్రూప్ 4లో ఒక వార్డ్ ఆఫీసర్లు మరియు అలాగే ఒక జూనియర్ అకౌంటెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, 7 వార్డ్ ఆఫీసర్ని అలాట్ చేయడం జరిగింది. మా దగ్గర 7 మెంబర్స్ రిపోర్ట్ చేశారు. ఇంకొక 2 మెంబర్స్ రిపోర్ట్ చేయలేదు. వాళ్ళకు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళ ఉద్యోగ జాబ్ చార్ట్ ఏందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క సేవలను వినియోగించుకొని మున్సిపాలిటీకి అత్యుత్తమంగా సేవలు అందించడానికి కృషి చేస్తామని తెలియజేస్తుంది. ఉద్యోగం వచ్చింది కదా అని ఊరుకోకుండా మరింత ఉన్నత స్థాయి కొలువు కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు యువకులు. ఓవైపు విధులు నిర్వహిస్తూనే ఖాళీ సమయాల్లో యూపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించేందుకు సొంతంగా కసరత్తు చేస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఎప్పుడూ నిరాశ చెందకూడదని చెబుతున్నారు యువకులు. నిత్య విద్యార్థిలాగా రోజూ కొత్త అంశం నేర్చుకోవడంతో ఆ విజ్ఞానం ఎక్కడో చోట ఉపయోగపడుతుందన్నారు. కష్టపడి ప్రయత్నిస్తే తప్పక విజయం సొంతమవుతుందన్నారు. 2019లోనే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. పంచాయత్ సెక్రటరీగా జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ 2023లో గ్రూప్ 4 నోటిఫికేషన్ రావడంతో మళ్ళీ గ్రూప్ 4 ఉద్యోగం ఇప్పుడు మనం మున్సిపల్ కౌన్సిల్ తూప్రాన్లో వార్డ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాను. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా రాయడం జరిగింది. అందులో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను. 2018లో నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం మొదలుపెట్టాను. 2022లో పడ్డ గ్రూప్ 4 నోటిఫికేషన్లో నేను ప్రస్తుతానికి వార్డ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాను. మొన్న గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాశాను, గ్రూప్ 2 కూడా రాశాను, గ్రూప్ 3 కూడా రాశాను. పై స్థాయికి వెళ్లాలనే ఆశతో నేను ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నా రాస్తూనే ఉంటాను. బీటెక్ 2019 అయిపోయింది. ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఆశతోటే ఇంకా దానికి ప్రిపేర్ అవుతూ ఉన్నా. అయితే 2023లో నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయినాను. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినాను, కొద్ది 2-3 మార్క్స్తో మిస్ అయిపోయింది ప్రిలిమ్స్. ఆ తర్వాత ఇంకా మా మదర్ హెల్త్ బాగాలేకుండా అప్పుడే గ్రూప్ 4 వచ్చింది. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయినా. ఇది జాబ్ చేస్తూనే మళ్ళీ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి. ఏదో ఒక రోజు కొంచెం లేట్ అయినా పక్కా యూపీఎస్సీ కొట్టాలి, సివిల్స్ క్రాక్ చేయాలనే ఒక ఆశతో ఉన్నా. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ కొలువులు సాధించవచ్చని నిరూపించారు యువకులు. చిన్న స్థాయిలో ఉద్యోగమని వదిలేకుండా ముందు స్థిరపడి తమ లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఊరిలోని లైబ్రరీని ఉపయోగించుకుని పోటీ పడుతున్న సాటి యువతనే స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించామంటున్నారు వీరంతా. ఉద్యోగం వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరకు వెళ్లి పనిచేయడం ఎంతో సంతృప్తినిస్తోందని చెబుతున్నారు.
నేను 2020లో నా ఇంజనీరింగ్ పూర్తయింది. అటు ప్లేస్మెంట్స్ కాకుండా గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేది ఉండే. నాకేందంటే ఎప్పుడన్నా సరే నేను కూడా ఇలా కొట్టాలి అనే ఒక కసి పెరిగింది. దాంతో నేను 2020 నుంచి ఊర్లోనే లైబ్రరీలో ప్రిపేర్ అయ్యేవాడిని. గ్రూప్ 4 జాబ్ సాధించాను. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు. గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ అది జాబ్ కొట్టడం నా ఆశయం. యాక్చువల్గా నాన్న సైకిల్ మెకానిక్. మాకు వ్యవసాయం అంటూ ఏమీ లేదు. ఆయన కళని నెరవేర్చాలనే ఉద్దేశంతోనే నేను 2023 జూలై 1న గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి ఈ ఉద్యోగం సాధించాను. లక్ష్యం అంటే ఒక గెజిటెడ్ ఆఫీసర్ కావాలని ఒక వీలైన టైంలో ప్రిపేర్ అవుతూ సాధిస్తానని నమ్మకం ఉంది. ప్రస్తుతం సాధించిన ఉద్యోగాలతో సరిపెట్టుకోకుండా భవిష్యత్తులో ఉన్నత కొలువులు సాధించడమే లక్ష్యమంటున్నారు యువకులు. కృషి పట్టుదల ఉంటే ఎలాంటి కష్టాలనైనా దాటి లక్ష్యం వైపు సాగిపోవచ్చని చెబుతున్నారు. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు యువకులు. తల్లిదండ్రుల కష్టాలను చూసి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే ధ్యేయంగా ముందుకు సాగారు. అతి చిన్న వయసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 4 పరీక్షలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి వివిధ శాఖల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. 25 ఏళ్లలోపు ప్రభుత్వ ఉద్యోగాలు సాగించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో సందీప్, ఈటీవీ న్యూస్, తూప్రాన్.